హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా లాగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూశారు కదా తమ్నైల్, మార్చిలో అయితే సినిమాల జాతర మామూలుగా ఉండదు. దాని ఇన్ఫర్మేషన్, దాని కథలు అన్ని చూసేద్దాం. పాన్ ఇండియా క్లాష్ అయితే జరగబోతుంది అన్ని ఇండస్ట్రీస్ నుంచి. మెయిన్ గా చెప్పిన డేట్ కి సినిమాలు వస్తాయో రావో తెలియదు, కానీ ఈ సినిమాలు అయితే డౌటే రావడం. అది ప్యారడైజ్, పెద్ది. ఫస్ట్ గా పెద్ది అయితే 27 మార్చికి రిలీజ్ చేస్తామని జెండా పాతేశారు. తర్వాత ప్యారడైజ్ 26th వస్తున్నామని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తే ఇంకా పెద్దికి ఇంకా ఫస్ట్ హాఫ్ ఇప్పుడు లాక్ అయింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎప్పుడు లాక్ అవుతుందో, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ఎప్పుడు జరుగుతాయి ఇంకా ఐడియానే లేదు. ఇంకా ప్యారడైజ్ గురించి మాట్లాడుకుంటే షూటింగ్ అయితే ఫాస్ట్ గా జరుపుకుంటుంది, కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ అయితే ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. పెద్ది రిలీజ్ అయితే ప్యారడైజ్ రాదని ప్యారడైజ్ మూవీ టీం వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు. కానీ ఇక్కడ చూస్తే రెండు డౌట్ లోనే పడిపోయాయి. ఇంకా ఈ రెండు దాంట్లో ఇంకొక సినిమా అయితే ఎంటర్ అయింది. అదే మన పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్. ఇక పెద్ది రాకపోతే 26th మార్చిన ఉస్తాద్ భగత్ సింగ్ రావడానికి అయితే రెడీగా ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ పోర్షన్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ లో కంప్లీట్ అయిపోయింది. ఇంకా హరిశంకర్ గురించి తెలిసిందే కదా, పట్టుమని నెల రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసి పడేస్తాడు. ఇంకా రీసెంట్ గా పెద్ది మీద రూమర్స్ ఏంటంటే మే 1st రిలీజ్ అవుతుంది అని. ఒక పెద్ది మే 1st రిలీజ్ అయితే మార్చి 26th ఉస్తాద్ భగత్ సింగ్ కి ప్యారడైజ్ కి అయితే క్లాష్ జరగబోతుంది. ఈ మేకర్స్ మొత్తం రెడీ చేసుకొని డేట్లు అయితే అనౌన్స్ చేయాలా. ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ డేట్లు చేంజ్ చేసుకోవడం ఇది ట్రెండ్ అయిపోయింది ఈ సినిమా వాళ్ళకి. ఏం చేస్తాం, మామూలే. నాకు తెలిసి ప్యారడైజ్ ఉస్తాద్ భగత్ సింగ్ క్లాష్ కూడా డౌటే. ఏదో ఒక సినిమా అయితే పోస్ట్ పోన్ అయిపోతుంది. ఇలా పోస్ట్ పోన్ మీద పోస్ట్ పోన్ లేదురా అయ్యా, ఏమనుకుంటున్నారో ఏమో మీరు. ఇంకా వేరే సినిమాల విషయానికి వస్తే కన్నడ నుంచి టాక్సిక్ అయితే రిలీజ్ అవుతుంది. యష్కి కేజీఎఫ్ తర్వాత 3 సంవత్సరాల వరకు ఇంకా సినిమానే రిలీజ్ కాలేదు. ఈ సినిమా మీద అంత హైప్ అయితే లేదు, కానీ మొన్న రిలీజ్ అయిన గ్లిమ్స్ లో కార్ సీన్ వల్ల ఎక్కడలేని హైప్ అయితే వచ్చేసింది. అది కాక ఈ సినిమాలో 5 మంది హీరోయిన్లు, ఏం చేస్తారో అంతమంది హీరోయిన్లు పెట్టుకొని నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ సినిమా మీద కూడా హైప్ అయితే భారీగా ఉంది. ఈ టాక్సిక్ మూవీ అయితే మార్చి 19th రిలీజ్ కాబోతుంది. అదే డేట్ కి బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ అయిన ధురంధర్ కి పార్ట్ 2 ధురంధర్ 2 అయితే రిలీజ్ కాబోతుంది. క్లాష్ అయితే మామూలుగా ఉండదు. పెద్ది ప్యారడైజ్ కాదు క్లాష్ అంటే. క్లాష్ అంటే టాక్సిక్ వర్సెస్ ధురంధర్. పాన్ ఇండియా బద్దలైపోతుంది ఈ క్లాష్ తో. అంటే మనోళ్ళని తక్కువ చేస్తున్నానని కాదు, కానీ ధురంధర్ చూశారు కదా, ఓన్లీ హిందీ వర్షన్ లోనే దాదాపు 1300 కోట్లు అయితే కలెక్ట్ చేసింది వితౌట్ పాన్ ఇండియా రిలీజ్. అందుకనే ఆ విషయం అన్నాను. నాకు తెలిసి పెద్ది మే 1st రిలీజ్ కావడమే చాలా మంచిది. ఎందుకంటే ఈ క్లాష్లన్నీ అవాయిడ్ చేసుకొని పీస్ఫుల్ మైండ్ తో ఓపెన్ గ్రౌండ్ లో హిట్ ట్యాక్ తెచ్చుకొని కుమ్మేయడమే మేలు. ఈ క్లాష్ లో వస్తే గందరగోళంలో ఒకరి కలెక్షన్స్ వస్తే ఒకరు రావు. ఎందుకంత పంచాయతీ. సోలో రిలీజ్ అయితేనే చాలా బెటర్ పెద్దికి. ఇంకా హిట్ టాక్ వస్తే ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, అలాగే ఫ్లాప్ టాక్ వస్తే ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూద్దాం. ఇంకా ఫస్ట్ గా పెద్ది విషయానికి వస్తే హిట్ టాక్ వస్తే మామూలుగా ఉండదు భయ, కుమ్మి పడేస్తుంది. ఇండియా లేదు, అమెరికా లేదు, సౌత్ లేదు, నార్త్ లేదు, ఊపి పడేస్తుంది. దాదాపు 500 నుంచి 700 crores అయితే కలెక్ట్ చేయొచ్చు. సినిమా ఇంకా బాగుంటే దాదాపు 1000 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇన్ కేస్ పెద్దికి ఫ్లాప్ టాక్ వస్తే రాదనుకోండి, ఇన్ కేస్ వస్తే దాదాపు ఒక 3 to 350 crores అయితే కలెక్ట్ చేయొచ్చు. ఇంకా ప్యారడైజ్ విషయానికి వస్తే బ్లాక్ బస్టర్ టాక్ పడింది అనుకోండి, 300 crores అయితే క్రాస్ అయిపోతుంది. ఆ రేంజ్ లో ఉంది మరి తెలుగు స్టేట్స్ లో ప్యారడైజ్ కి హైప్. ఇన్ కేస్ ఫ్లాప్ టాక్ పడితే 150 to 200 crores అయితే కలెక్ట్ చేయొచ్చు. ఇంకా మన పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే బ్లాక్ బస్టర్ టాక్ పడింది అనుకోండి, మనశంకర్ వరప్రసాద్ అయితే కొట్టేస్తుంది, డౌటే లేదు. ఇన్ కేస్ ఫ్లాప్ టాక్ పడి లేదంటే మిక్స్డ్ టాక్ వచ్చింది అనుకోండి, ఒక 200 to 250 crores అయితే కలెక్ట్ చేస్తుంది. ఇంకా టాక్సిక్ కి బ్లాక్ బస్టర్ టాక్ పడితే దాదాపు 700 to 1000 crores అయితే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఫ్లాప్ టాక్ పడితే ఒక 400 to 500 crores అయితే కలెక్ట్ చేస్తుంది. దానికి మించి ఆడదు, నాకు డౌటే. ఇంకా ఫైనల్లీ ధురంధర్ 2 విషయానికి వస్తే ధురంధర్ పార్ట్ 1 చేసిన విధ్వంసం చూశారు కదా, అంతా ఇంత కాదు. మెంటల్లీ ఊపి పడేసింది. ఇండియానే షేక్ చేసేసింది ఆ కలెక్షన్స్ తో. ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ రిలీజ్ కి ఆ రేంజ్ కలెక్షన్ లా. ఇప్పుడు పార్ట్ 2 నాకు తెలిసి పక్కా పాన్ ఇండియా రిలీజ్ అయితే చేస్తారు. మూవీ ఎలా ఉన్నా సరే ఈజీగా 1000 crores అయితే దాటేస్తుంది, డౌటే లేదు. ఈవెన్ ఫ్లాప్ టాక్ పన్నా 1000 crores అయితే కలెక్ట్ చేస్తుంది. ఇది గైస్ మ్యాటర్ పెద్ది, ప్యారడైజ్, ఉస్తాద్ భగత్ సింగ్, టాక్సిక్, ధురంధర్ 2 గురించి. ఇంకా ఏమైనా ఉంటే మీరు చెప్పండి. అలాగే ఏ సినిమా మార్చిలో రిలీజ్ అవుతుంది, అలాగే ఏ సినిమా మార్చిలో రిలీజ్ అవ్వదు, అలాగే ఏ సినిమా హిట్ టాక్ పడితే ఎంత కలెక్ట్ చేస్తుంది, అలాగే ఫ్లాప్ టాక్ పడితే ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్లో చెప్పండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే బిస్కెట్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.